కులం అనేది ఒక సామాజిక సత్యం, ఇట్స్ డామ్ సోషల్ ఫ్యాక్ట్, అది సత్యం. అందుకే దాన్ని ఏం చేయలేదు. దానికి మీరు ఓట్లు వేసేటప్పుడు ఈ వార్డులో ఏ కులం ఉంటుందని మీరు అడగరా? నేను అది అందరిలా కాకుండా నేను ఓపెన్గా చెప్తాను అంతే. ఒక సోషల్ డాక్టరింగ్ చేసేవాడు ఎలా మాట్లాడతాడు, ఒక జబ్బు గురించి చెప్పేవాడు ఎలా మాట్లాడతాడు, ఈ క్యాన్సర్ ఉందా, లేదంటే ఇది ఉంది, ఈ జబ్బు ఉంది, లేదంటే నీ వైటల్స్ ఇలా ఉన్నాయని చెప్తాడు. అలాగే నేను మాట్లాడేటప్పుడు కాస్ట్ గురించి చాలా సింపుల్గా చెప్తాను, ఇబ్బంది లేకుండా చెప్తాను. ఎందుకంటే నా లోపల నా కులం అనే భావన లేదు, మన మనుషులు అనే భావన ఉంది నాకు. మొన్నదాకా మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు నువ్వేం చేసావు నీ కులానికి, నువ్వేం చేసావు నీ కులానికి మాట్లాడుతూ ఉంటారు. నేను ఎప్పుడన్నా కుల నాయకుడు నేను చెప్పాను అసలు ఎప్పుడన్నా? నేను సంతోషం, బతకనివ్వండి. మన పేరు చెప్పుకొని 10 సబ్స్క్రైబర్స్ పెరిగితే మన పేరు చెప్పుకొని 10 రూపాయలు యూట్యూబ్ డబ్బులు, సంతోషం ఏముంది? మన తిట్టి కూడా డబ్బులు వస్తాయి, మన తిట్టినా కానీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, పెరగనివ్వండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు రన్ ఏ పొలిటికల్ పార్టీ. అలసిపోతాను కదా సార్, కానీ వదలను, అది కూడా ఉంది నాకు. అలా వదలను కాబట్టి ప్రధానమంత్రి గారు నన్ను చూసి ఇష్టపడుతున్నాను. ఒక ఆడబిడ్డ ఎక్కడో ఒమాన్లో ఇరుక్కుపోయి, నూర్జహాన్ సమ్ పేరు మర్చిపోయాను, ఒక ముస్లిం ఆడబిడ్డ ఒమాన్లో ఇరుక్కుపోతే, అన్న నేను చేసుకున్న ఎంప్లాయీ నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాను, నాకు కొట్టేస్తున్నాను చెప్పి ఏడుస్తుంటే ఏడుపు కదిలిపోయాను నేను. ఆ వీడియో నా దగ్గరికి వస్తే ఒక్క మాట చెప్తే జన సైనికులు ఎంటైర్ మెషినరీ కదిలి ఆడబిడ్డని తీసుకొచ్చారు, ఇక్కడ క్షేమంగా తీసుకొచ్చారు. ఇలాంటి సంఘటనలు 100 మంది తిట్టిన ఒక ఆడబిడ్డ ఆనందంతో చెప్తుంది కదా, చిన్న కన్నీళ్ళు, అది చాలు నాకు. ఒక 100 అవమానాలు తట్టుకోవాలనిపిస్తాయి. ఇప్పుడు మన దగ్గర టీవీ ఛానల్స్ లేవు. నేను చాలాసార్లు చూస్తుంటా, ముందు నన్ను ఎవరిని మెచ్చుకొని తెగ విశ్లేషకులు ఉన్నారని నాకు భయం వేస్తుంది, వీళ్ళ తర్వాత ఫ్యూచర్లు తిడతారు నన్ను. సార్ మీ గురించి చాలా మంచి వీడియో చేశారు సార్, అక్కర్లేదు నేను చూడనంట, నా భయం. ఎందుకంటే వీడు తర్వాత తిడతాడు నన్ను. అంటే అది ఏమైపోయిందంటే మైండ్ అంత ఒక బ్రూటల్ ఫ్యాక్ట్కి యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. ఈ మధ్యన మా విశ్లేషకులు, మన పేరు మర్చిపోయానండి, ఎవరు ఏమో 2-3 పేరు, ఆయన ఏమంటారు, నేను వెళ్ళలేదు చదువు, ఆయన కూడా తిట్టారండి కొద్దిగా. ఏమన్నారు? వద్దులే. లోపల నుంచి నాకు కూడా చాలా ఉంటాయి. బండ్ల గణేష్లు నేను ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఏమంటాడు కూర్చోబెట్టి లోపల బావులు, అట్లా నేను కూడా ఏదైనా మాట్లాడాలనుకుంటే వద్దులే వస్తుంది. ఇంత పేషెంట్గా ఎలా ఉన్నానంటారా? గత్యంతరం లేక. అలాగే ఇప్పుడు విశ్లేషకులు ఏది మాట్లాడుతూ ఉంటే, అంటే ఈ మధ్య ఎక్కువ న్యూస్ అయింది కాబట్టి చెప్తాను, మామూలుగా ఇది పట్టించుకోను. కానీ నేను ఎందుకు మాట్లాడతాను, ఎవరన్నా సరే, అమిత్ షా గారు ఎలాంటి వ్యక్తి? దిగ్విజయంగా 3 సార్లు భారతీయ జనతా పార్టీని అన్ని రాష్ట్రాలు, దాదాపు అన్ని రాష్ట్రాల్లో బోణీ లేని చోట బోణీలు ఖాతాలు తెరిపించి, తమిళనాడు లాంటి చోట ఒక్కొక్క ఎల్లలేని రాష్ట్రాలని కొట్టి చూపించి, కేరళ లాంటి చోట టఫెస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్రీ అమిత్ షా మోస్ట్ టఫెస్ట్ వన్. బట్ నిజంగా ఆయన నేను చాలా దగ్గరగా చూశాను. నేను ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట, ఇది వీరు విన్నారంట.